ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి నడకే మొదటి మెట్టు, నీ శరీరానికి నువ్వే శిల్పి. ఇంకా మస్తు కొటేషన్స్ ఉన్నాయి, బట్ ప్రెసెంట్ అయితే స్టాప్ చేసేసిన. మ్యాటర్ ఏంటంటే దిస్ ఇస్ మై డే 1. ఫైనల్ గా నేను కూడా ఫిట్నెస్ కి సంబంధించిన కోర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాలో ఉన్న బద్ధకాన్ని బయటకు గెంటేసేయాలని చెప్పి మార్నింగ్ 5 o'clock ఈ గ్రౌండ్ కి వచ్చిన ఫ్రెండ్స్. నా నుంచి ఇలాంటి మార్పు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మార్నింగ్ టైమ్ లో వాకింగ్ ఇంకా వర్కౌట్ చేయడం అనేది మన బాడీకి ఇస్తున్న పెద్ద గిఫ్ట్ అంట. సో నేను కూడా నా బాడీకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి గ్రౌండ్ కి వచ్చిన ఫ్రెండ్స్. అలాంటి సోమరీస్ కి 5 o'clock లేవడం అనేది పాసిబుల్ కాదు, బట్ పాసిబుల్ అయింది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను 100 days ఛాలెంజ్ పెట్టుకున్నా. ఎంత హెల్దీగా అయితేనో చూడాలి. వాకింగ్ చేస్తుంటే కాళ్ళు నొప్పులు వేసినాయి. ఒక 5 rounds ఆఫ్ వాకింగ్ చేసిన. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం అని చెప్పి ఒక చోట ఆయన గ్రౌండ్ మొత్తం వాకింగ్ చేస్తున్నారు. ఒకరో ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో నేను కూడా జాయిన్ అయినా, బట్ నాకైతే సిగ్గు అనిపించింది. నేను ఒక్కదాన్నే గర్ల్ ఉన్నా. గమ్మున గ్రౌండ్ లో వాకింగ్ చేసి ఇంటికి పోయి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా. బట్ మాలాంటి సోమరీస్ కి ఇంటికి వచ్చినాం అంటే గమ్మున వండుకోడే ఉంటదని చెప్పి ఆలోచించి సిగ్గుని కాస్త పక్కన పెట్టి నాకు తెలిసిన ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన. ఇక అదే టైంలో లక్కీగా ఒక పాప వచ్చింది. నా వెనకాల ఒక అంకుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, వాళ్ళ పాపనంట గ్రౌండ్ చూద్దామని వచ్చిందండి. ఇక ఆ పాపని పరిచయం చేసుకుని నాతో పాటు ఎక్సర్సైజ్ చేపిస్తున్న ఫ్రెండ్ ఇక్కడ కనిపిస్తుంది ఈ అంకుల్ వాళ్ళ పాపనే. ఈ ఏజ్ లో కూడా ఎంత యాక్టివ్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, గ్రేట్ కదా. ఓయమ్మనే నాకైతే మస్తు కాళ్ళు నొప్పులు వేసినాయి ఫ్రెండ్స్. ఇక ఫైనల్ గా అయితే ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. తనే నా ఫ్రెండ్, తన పేరు ఇషిక. సో మీరు కూడా నా అలాగా సోమరీస్ అయితే కనుక దయచేసి వర్కౌట్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేనైతే మా ఇంటికి పోతున్నా విత్ లెగ్ పెయిన్స్ అండ్ బాడీ పెయిన్స్ అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చాందిని టాక్స్. థ్యాంక్ యూ.